మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. పండగ పూట అందరూ ఎంచక్క బంధువర్గంతో సరదాగా ఇంట్లో కాలక్షేపం చేస్తూ ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఉన్న మా సోదరులకి సోదరీమణులకి అలాగే మా అక్క చెల్లెళ్ళకు మా అమ్మలకు మా అయ్యలకు బాబాయిలకి పిన్నెలకి అందరికీ కూడా మా చిత్రగుప్త ఛానల్ తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీగా జాలీగా ఈ పండగ సంతోషంగా జరగాలని, అలాగే ఎన్నో సరదాలు సంతోషాలతో కుటుంబం అంతా కూడా కుటుంబ వ్యవస్థకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటో చాటి చెప్పేటటువంటి ఈ పండగ రోజున మీ అందరూ కూడా కుటుంబం యొక్క విలువను తెలుసుకొని అద్భుతంగా మీరందరూ ఒక చోట చేరి కుటుంబంలో సంతోషాలను పంచుకుంటున్నందుకు సంతోషిస్తూ మీకు కొంతమంది కొత్త దేవుళ్ళని ఈ పండగ పూట పరిచయం చేద్దామని చెప్పేసి ఈ షోకి వచ్చాను. చూసారు కదా మన షో టైటిల్, కొత్త దేవుడండి ఓం కొత్త దేవుడండి. ఎప్పుడో చిన్నప్పుడు విన్నా. కొత్త దేవుళ్ళు కొంతమంది వచ్చారు. పాత దేవుళ్ళు వరాలు ఇవ్వట్లేదా? అలాగే దేవుళ్ళు పాతబడిపోయారా? లేకపోతే అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? దేనికోసం, దేనికి ఎందుకు ఏమిటి ఎలా గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ మధ్యకాలంలో చాలామంది ఒక సామెత ఉంది చిన్నప్పుడు మా అమ్మమ్మ అనేది, ఎవరైనా ఏదైనా కాయ కష్టం చేసేవాడిని కానివ్వండి లేకపోతే ఇంకొకటి కానివ్వండి, కొంతమంది తమాషా పనులు చేస్తూ మా ఇంటికి ఈ పండగ పూట సరదా వేషాలు వేసుకుంటూ చాలా తమాషా వేషాలు వేసుకుంటూ కూడా కొంతమంది వచ్చేటోళ్ళు. ఎస్పెషల్లీ సంక్రాంతికే చూస్తాం. పిట్టల ద్వారాని వాళ్ళని వీళ్ళని ఎంతోమంది వచ్చేవాళ్ళు. అందరికీ పిల్లలందరికీ సరదా. వాళ్ళు చక్కగా వచ్చి గుమ్మ ముందు నిలబడి హరిదాసేమో కీర్తనలు పాడి వెళ్ళేవాడు. అలాగే గంగిరెద్దు వచ్చేసి గంగిరెద్దును ఆడించేటటువంటి వాడు గంగిరెద్దును ఆడించి చిత్ర విన్యాసాలన్నీ చేసి కూడా చాలా సంతోషంగా ఉంటే పెద్దవాళ్ళందరూ వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళు, పిల్లలందరూ ఉంటే ఆడించేవాళ్ళు. ఇలాంటివన్నీ చూసాం. అలాగే పిట్టల ద్వారా వచ్చేవాడు అనమాట. అబ్బో అద్భుతంగా అసలు అతను చెప్పేవి విని పడి నవ్వి ఎంతో సంతోషం అనిపించేది. అతను వెళ్ళిపోయిన తర్వాత అంత కామెడీ పనిచేసి వెళ్ళేవాడు అనమాట. ఇలాంటి వాటిల్లో ఈ పండగ రోజున ఈ పండగల్లో ఒక కొత్త అవతారాలు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చినాయేమో అని చెప్పేసి నాకు అనిపించింది. అందుకే పండగ పూట ఈ డెసిషన్ తీసుకున్నాను. పండగ పూట మాత్రమే మీకు ఈ కొత్త దేవుళ్ళని పరిచయం చేయాలని డిసైడ్ చేసుకున్నాను. చూశారు కదా, చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఇక్కడ వీళ్ళని ఏమి అందాము నాకు అర్థం కానటువంటి విషయం. మనం ఎక్కడికి పోతున్నాము? చాలా సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయపరమైనటువంటి ఎదుగుదలతోటి ముందుకు వెళుతూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ మనము ఉన్నతంగా ఎదగవలసినటువంటి మనము ధర్మాన్ని పాటిస్తూ మన యొక్క వ్యక్తిత్వాన్ని పెంచుకోవాల్సినటువంటి మనము ఇవాళ చిన్న పిల్లలు చూడండి కొత్త అవతారాల్లో మనం చూడడం అనేది నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయాలంటే అంత బాధాకరమైనటువంటి విషయాలు. చాలామంది నన్ను అడిగారు చాలా రోజుల నుంచి, మేడం టీవీ షోల్లో కొంతమందిని చూస్తున్నాము, ఆ చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు, అమ్మవార్లు పోనటం అని ఏమిటి? అసలు స్టూడియోలో కూర్చుని అమ్మవార్లు పోనటం ఏంటండి? అసలు ఆ విషయాలు ఏంటండి? చాలా చూడడానికి మాకు చాలా బాధగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే నిజంగా దేవుణ్ణి అపహాస్యం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. కూర్చోపెట్టినటువంటి స్టూడియోల్లో ఉన్నటువంటి యాంకర్లు ఆ ఎపిసోడ్లు లక్షలు పోతున్నాయి కదా అని ఒకళ్ళు మొదలు పెడితే అసలు ఆ విషయం మీద అవగాహన లేనటువంటి అక్షర జ్ఞానం లేనటువంటి కొంతమంది మూర్ఖులు కూర్చొని ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ అతి భక్తితో నమస్కరిస్తూ దేవుడికి నమస్కరించొద్దని చెప్పట్ల, దేవుడికి నమస్కరించండి, అలాగే గొప్ప గురువులకి నమస్కరించండి, సాధకులకి నమస్కరించండి. కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి స్టూడియోల్లో కూర్చోపెట్టి మేడం నిజంగా ఇవన్నీ చూస్తూ ఉంటే రేపొద్దున మా పిల్లలు కూడా చదువులు మానేసి ఇలాంటి అవతారాలు ఎత్తేస్తారేమో, చదవక్కర్లేదు అని చెప్పేసి ఒక డౌట్ నా ముందు వెలిపుచ్చారు. నేను కూడా మా జై ఎప్పుడో ఒక 10 రోజుల కిందటే నాకు చెప్పాడు, అక్క ఇది ఒకసారి వస్తుంది ఒకసారి చూడవా అని. అంటే నేనన్నా జై కొద్ది కాలం ఆగు, ఎందుకు తొందరపడతావు, వెయిట్ చేయి, ఎందుకంటే ఎవరో ఏదో వేస్తున్నారంటే సరే కానివ్వండి, ఎక్కడైనా ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు, బట్ తొందరపడద్దు మనము. కానీ ఎందుకు తొందరపడద్దు అనంటే సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి అనుభవం కానివ్వండి లేకపోతే నాకున్నటువంటి విశ్లేషణ చేయడానికి నాకున్నటువంటి జ్ఞానం
పరిజ్ఞానం కానివ్వండి, కొంత టైం నేను ఖచ్చితంగా తీసుకుంటాను. అది మీ అందరికీ కూడా తెలుసు. ఏ విషయమో రాగానే గుండె బద్దలు కొట్టాను, ఖండిస్తా. రాగానే ఏదైనా విషయం మాట్లాడాలి అంటే ఒక విశ్లేషణ ఉంటుంది, ఖండన ఉంటుంది. కానీ టైం తీసుకున్నానంటే మాత్రం వాస్తవాలు వివరించడం కోసం మాత్రమే నేను టైం తీసుకుంటా. ఇప్పుడు ఆ వాస్తవాలు మీ ముందు ఉంచడం కోసమే నేను మీ దగ్గరికి వచ్చాను. గత కొంతకాలం నుంచి చూస్తున్న స్టూడియోలు కిక్కిరిసిపోయి ఉన్నాయి. అఘోరి అయిపోయింది, అల్లు అర్జున్ అయిపోయాడు, తర్వాత ఒక పండితులు, ఆయన గొప్పవారు, ఆయన్ని దుమ్మెత్తిపోసి అవతల పారేసాం, ఆయన మీద కూర్చోబెట్టి విశ్లేషణ చేసేసాం, ఓ సినిమా యాక్టర్ మీద విశ్లేషణ చేసేసాం, ఇంకొకళ్ళు ఎవరో వస్తే వాళ్ళ గురించి విశ్లేషణ చేసి అవతల పారేసాము, చించి 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 పోగులేసి మొత్తం వీడియోలు నింపేసేసాము. ఏ నెలకు ఆ నెల నిజం చెప్తున్నాను కదా, మన యొక్క స్టాఫ్ బతకడం కోసం మనం పెట్టుకున్నటువంటి ఆ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, ఇళ్ళు అనే అంటాను, కుటీర పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, యూట్యూబ్ ఛానల్స్ అనేటటువంటి కుటీర పరిశ్రమ దినదినాభివృద్ధి చెందాలి అనంటే ఇదిగో ఇలాంటి దరిద్రాలన్నిటినీ వాటిల్లో పోగేయాలి అనేటటువంటి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు సీనియర్లు ఉంటారని గుర్తుపెట్టుకోండి. అలాగే చదువుకున్నటువంటి విద్యావంతులు కూడా ఉంటారని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఖచ్చితంగా మీరు చేసేటటువంటి పనులు గమనించే తీరుతారు, గమనిస్తారు. మీరు చూసినంత మాత్రాన, మీరు చూపించినటువంటి వాళ్ళు లక్షల్లో చూసినటువంటి వాళ్ళందరూ భక్తులు కాదు. లక్షల్లో చూసి తిట్టున్నా కూడా వీడియోలు చేసుకుంటూ డబ్బులు వచ్చేస్తే చాలు అని చెప్పి మీ ఇష్టం వచ్చినటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి పంచి పెట్టేస్తుంటే, ఆ అజ్ఞానాన్ని నింపుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. అండర్స్టాండ్? ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక ఇంటర్వ్యూవర్కి ఉండవలసినటువంటి జ్ఞానం ఏంటి ఎవరికైనా తెలుసా? ఒక విషయాన్ని జనాలకి చేరవేసే ముందు నేను ఎన్నోసార్లు చెప్పా, ఒక విషయాన్ని, ఒక వార్తని, మీరు వార్తలు ఇస్తున్నారా, విషయాలను విశ్లేషిస్తున్నారా, లేదా ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారా? ఈ మూడిట్లకి తేడా ఉంది. తేడా గురించి చెప్తే ఇప్పుడు లెక్చర్ అవుతుంది. లెక్చర్ కాదు మనకి ఇక్కడ కావాల్సింది. ఏదో ఒక విషయాన్ని సంచలనం చేయాలి, లేకపోతే ఏమీ లేని దాన్ని సంచలనం చేయాలి, సంచలనం చేసేసి 4 రోజులు బ్రతికేయాలి అనేటటువంటి మీ యొక్క అత్యాశ, మీ యొక్క అజ్ఞానము ఈరోజు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుందన్న సంగతి ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? కొన్ని భక్తి ఛానల్స్ పేరు పెట్టుకొని కూర్చొని ఉన్నారే, ఆ భక్తి ఛానల్స్ ద్వారా మీరు చెప్పవలసింది ఏంటండి? మీరు ఇవ్వవలసినటువంటి జ్ఞానం ఏంటండి? మన వేదాలు లేవా? ఉపనిషత్తులు లేవా? పురాణాలు లేవా? వాటి నుంచి మీరేం తీసుకోలేరా? అలాగే వాటిని అవపోసన పట్టినటువంటి పండితులు లేరా? అలాగే అక్కడి నుంచి వస్తే ఎంతోమంది గురువులు ఉన్నారు, సాధకులు ఉన్నారు, వాళ్ళు లేరా? వాళ్ళని కూర్చోబెట్టి ఒక మనిషి డిసిప్లిన్ తోటి బ్రతకడానికి వాడు ఏ సాధన చేయాలి, ఎంత ధర్మబద్ధంగా ఉండాలి, ఇలాంటి జీవన విధానంలో వాడు ఉండాలి అనేటటువంటిది మన సనాతన ధర్మం గురించి చెప్పడం చేత కాదు. ఎందుకంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రశ్నలు వేస్తే సరిపోతుంది అనుకునేటటువంటి అజ్ఞానంతో ఉన్న కొంతమంది మాత్రమే కూర్చొని ఉన్నారు. ఒక సబ్జెక్టు చేసేటప్పుడు ఆ సబ్జెక్టు మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఇది నేను కొన్ని 100 సార్లు మాట్లాడాను. నేను ఏమీ లేకుండా ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి కనీసం ఆ వెనక ఏం జరుగుతుందనే ఒక చిన్నపాటి దాన్నేమంటారు ఇన్వెస్టిగేషన్ కూడా లేకుండా పొలోమని వెళ్ళిపోయి మీరు అక్కడికన్నా పోతారు, వాళ్ళు ఇక్కడికన్నా వస్తారు. స్టూడియోలంతా కూర్చోబెట్టి ఏంది కథలేంది నాకు అర్థం కాదు. కూర్చోపెట్టిన వాళ్ళందరూ ఇవాళ మీరు ఎంతటి నేరం చేస్తున్నారు అనేటటువంటిది స్టూడియోలో ఉన్నటువంటి యాంకర్లకు కానీ స్టూడియోలకు కానీ మీకు తెలుసా అమ్మా? నేను నిజంగా బాధ్యతగానే చెప్తున్నాను. నేను మీకంటే సీనియర్గా చెప్తున్నాను. ఒక అక్క అనుకోండి, ఒక అమ్మ అనుకోండి, మీరు చేసేటటువంటివి సమాజానికి ఎంత దరిద్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాయో, సమాజంలో ఎలాంటి చేటు తీసుకొస్తాయో కొంచెమన్నా జ్ఞానం ఉందా మీకు? మీరు వీడియోల్ని నింపడానికే మీరు టీవీలు పెట్టుకున్నారు, యూట్యూబ్లు పెట్టుకున్నారు. ఆ వీడియోలు నింపడానికి పెట్టుకున్నవి నా ఇంటికి తీసుకొస్తే నాలాంటి వాళ్ళందరూ కీలరిగి వాత పెడతారు, కర్రెగాల్చి వాత పెడతారు. చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి అందరూ మైనర్లు, టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు, ఈ పిల్లల్ని తీసుకొని వచ్చి మీరు స్టూడియోలో కూర్చోబెట్టి పొలికేకలేపిస్తూ స్టూడియోలో కూర్చోబెడుతున్నారో లేదంటే వాళ్ళు ఉన్న ప్రదేశాలకు వెళ్తున్నారో. అసలు ఒక యాంకర్ని అయితే నేను చూశాను, అమ్మా వాళ్ళందరూ పిచ్చివాళ్ళమ్మా, దేవతని గుర్తించలేరమ్మా, నువ్వు గొప్పదానివిరా అని మాట్లాడుతుంది. వచ్చిన తల్లి, ఏం చదువుకున్నావు నువ్వు? పురాణ గ్రంథాల్లో కనీసం ఒక గ్రంథాన్నన్నా చదివావా నువ్వు? అసలు
కొన్ని 10 పేజీలన్నా చదివావా? సరే, మీరు ఇంటర్వ్యూ చేసినటువంటి ఈ గ్రామ దేవతలు, ఈ ఎల్లమ్మ తల్లి గురించి మాట్లాడుతున్న ఎల్లమ్మ తల్లి గురించి మీకు ఎంతమందికి తెలుసు? ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి ఎంతమందికి తెలుసు? నిజంగా ఆమె గురించి తెలిసిన వాళ్ళు ఎవరో కూడా ఇలాంటి పిచ్చి పనులు స్టూడియోలో కూర్చోబెట్టి ఎవరు చేయరు. ఈరోజు ఒక దేవతని స్టూడియోలోకి తీసుకొచ్చి లేదా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి దేవత పేరుతో జరిగేటటువంటి అకృత్యాలు కానివ్వండి, ఇలాంటి వాటిలన్నిటినీ కూడా దేవత అని చెప్పి నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మూర్ఖులు, చదువుకున్న మూర్ఖుల, లేకపోతే మీకు ఏం పేరు పెట్టాలో లేదా డిక్షనరీలో నేను వెతకాలేము. ఇదేంటి ప్రియా చౌదరి ఇలా మాట్లాడతావు? సనాతన ధర్మం అంటే చిడతల భజన చేస్తున్నావు, తర్వాత వాళ్ళు గొప్ప అన్నావు, వీళ్ళు గొప్ప అన్నావు, గుర్తించమని ఏడ్చావప్పుడు, అరిచావప్పుడు, మరి ఇవాళేంటి అలాంటి వాటిల్ని తీసుకొచ్చి మేము ఇంటర్వ్యూ చేస్తుంటే మమ్మల్ని ఎందుకు తిడుతున్నావు అని కొంతమంది క్వశ్చన్ వేస్తారేమో. వాస్తవాన్ని మాత్రమే మాట్లాడతా. మీలాగా మూఢనమ్మకాలని భక్తేనో, లేకపోతే సాధకుల్ని తీసుకొచ్చి దొంగలనో, లేకపోతే దొంగల్ని కూర్చోబెట్టి గొప్పవాళ్లనో, మీలాగా మసిబుసి మారేడికాయలు చేయటమో, లేకపోతే తెలియని తనంలో కూర్చోబెట్టి అమాయకత్వంలో కూర్చొని జనాన్ని మోసం చేయటమో నేను చెయ్యను. అండర్స్టాండ్. ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు కనీసం జ్ఞానం ఉండాలి. ఇంకిత జ్ఞానం అంటారు దాన్ని. అలాగే లోక జ్ఞానం ఉండాలి. లోకానికి ఒక విషయాన్ని మనం పరిచయం చేస్తున్నప్పుడు మనం పరిచయం చేసేటటువంటి విషయం వల్ల సమాజానికి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేది ఆలోచించాలి. ఎవరికైనా ఉందా? రోజు కూర్చున్నాం, జీతం తీసుకుంటున్నాం, టార్గెట్లు రీచ్ అవ్వాలి. నిజంగా యాంకర్లను చూస్తే ఒకప్పుడు జాలి అనిపించేది, కానీ ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, యాంకర్లను చూస్తుంటే మీకు ఇది తప్పితే వేరే ఏ విధమైనటువంటి బ్రతుకు తెరువు లేదా? మీకు రానప్పుడు, మీకు సబ్జెక్టు తెలియనప్పుడు మీరు ఆ సీట్లో కూర్చొని ఏం చేస్తున్నారు? మీరు చేస్తే ఊరుకుంటామని అనుకుంటున్నారా? మీకు ఇంకొక విషయం తెలుసా? మీరు చేస్తున్నది ఎంత పెద్ద క్రైమ్ అనేది మీకు తెలుసా? ఇలాంటి మైనర్ పిల్లల్ని తీసుకొని వచ్చి మీరు స్టూడియోల్లో కూర్చోబెట్టి అమ్మోరు కథలు చేసుకుంటూ, అమ్మోర్లు అని చెప్పేసి అని ప్రొజెక్ట్ చేస్తూ మీరు సమాజాన్ని పక్కదోవ పట్టిస్తూ ఉంటే 2 శిక్షలు మీకు పడతాయి. 1, మైనర్లని వాళ్ళ యొక్క జీవితాన్ని మీరు హననం చేసినందుకు, వాళ్ళ బాల్యాన్ని హననం చేసినందుకు నంబర్ 1. రెండో విషయం ఏంటంటే, ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి, ఒక మూఢనమ్మకాలని తీసుకొచ్చి ప్రజల మీద బలవంతంగా రుద్దినందుకు. మీ మీద ఇప్పటివరకు ఎవరు కేసులు వేయలా, మీ మీద ఇప్పటివరకు ఎవరు యాక్షన్ తీసుకోలేదు. నేను మీకు ఇంకొక విషయం చెప్పంటారా? మీరు అనుకుంటున్నారేమో మమ్మల్ని ఎవరు ఏం పేకలేరు, మేము 300 మంది ఉన్నాం, 3000 మంది ఉన్నాం, కొన్ని 100 మంది ఉన్నామని. చాలా పొరపాటు. 1000 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివాన వేటుకి దిక్కులేని చావు చేస్తుంది. ఇలాంటి నెగటివ్స్ అన్నిటినీ మీరు ప్రొజెక్ట్ చేస్తే చివరికి జరగాల్సింది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. జరగదని మాత్రం మీరు అనుకోకండి. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటి అనంటే, ఈ పిల్లలు చూడండి, పసితనం వాళ్ళ మొహంలో పోలేదండి. 14 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఈ అమ్మాయి అయితే గనక ఒక 16 ఏళ్ళు అనుకుంటా ఈ అమ్మాయికి, 10th క్లాస్. ఈ ఆడపిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి? ఈ ఆడపిల్లలు ఎంత లోకజ్ఞానంతో ఉండవలసినటువంటి ఆడపిల్లలు వీళ్ళు. ఈ ఆడపిల్లలు ఏ విధమైనటువంటి బాల్యానికి నోచుకోకుండా ఈ విధమైనటువంటి మూఢనమ్మకాలతోటి మూర్ఖత్వంతో వెళ్ళిపోతుంటే వాళ్ళని కాక వాళ్ళకి తెలిసి తెలియనటువంటిది వాళ్ళ వెనక ఉండి నడిపిస్తున్నటువంటి కొంతమంది మనుషుల యొక్క దాన్ని ఏమంటారు, అత్యాశ ఒకటైతే, ఇంకొకటి దుర్మార్గం రెండోదైతే, దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి మీడియాకు ఉన్నటువంటి పాత్ర ఏంటి అనేది వాళ్ళు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. చిన్నపిల్లల ఒంటి మీదకి అమ్మవార్లు రావడం ఏంటండి? మీకు ఒక విషయం తెలుసా? ఒక ఎనర్జీ అనేది ఇంకొక ఎనర్జీలోకి వస్తే ఆ ఎనర్జీ ఆ ఒంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ప్రాణం పోయినంత శక్తి పోతుంది ఒంట్లో నుంచి. తెలుసా మీకు ఎవరికైనా? అడగండి. నిజంగా ఉన్నారు, కొంతమంది ఉన్నారు అమ్మవారు సాధకులు. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మంచి మంచి విషయాలు చెప్తున్నారు. వాళ్ళు సాధకులు ఉన్నారు, 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి బోనాలు ఎత్తుకుంటూ అమ్మవార్లను కొలుస్తూ ఎంతో అద్భుతంగా వాళ్ళు జనాలకి ఈ విధమైనటువంటి దాన్ని ఏమంటారు, ఇంత వికారాలు ఎప్పుడు వాళ్ళు పోలేదండి. పోయారా? అన్నీ ఉన్న ఇస్తరాకంట అణిగిమణిగి ఉంటుందంట, ఏమీ లేదంటే ఎగిరెగిరి పడుద్దంట. సాధకులు ఎప్పుడు కూడా ఇట్లా గంతులేసి గోల్లేసి ఊగిపోరండి. వాస్తవం చెప్తున్నా. అయినో ఎందుకని అంటారేమో, అన్నిటిల్లో వేలువేడి చూసిందని సబ్జెక్ట్లో.
కాబట్టి ఎందుకు ఏమిటి ఎలా అనేటటువంటిదే ఇందాక మాట్లాడుకుందామన్నా అదే ఇప్పుడు అసలు ఆ అమ్మాయి ఎందుకు అలా మారింది, ఆ అమ్మాయి వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, ఇలా ఎలా ప్రవర్తిస్తుంది అనేటటువంటి విషయాలని ఎవరన్నా బయటికి తీస్తారేమో తీయనప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నా. తీశాడు ఒకడు, ఈ పిల్లోడు, ఇతని పేరేంటి జై, ఆ ఛానల్ పేరు E96 ఐ థింక్ హీజ్ సంతోష్ అనేటటువంటి పిల్లవాడు. నిజంగా ఈ పిల్లవాడు చాలా రిస్క్ చేశాడు. ఎందుకు రిస్క్ చేశాడో చెప్తా. అదే మొట్టమొదటి ఇంటర్వ్యూలో అతను ఇది చేసి ఉంటున్నట్టయితే అంత ఎఫెక్ట్ ఎవరికి ఉండేది కాదు. అతను ఎందుకు రిస్క్ చేశాడు అని అంటే, ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా కలిసి, కొన్ని ఛానల్స్ నేను అన్నిటిని అనట్లేదు, నిజాయితీగా పనిచేసేటటువంటి ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. ఈ పిల్లోడు నాకు తెలియదు, వాస్తవంగా చెప్తున్నాను. ఎప్పుడో ఒక్కసారి నాకు ఫోన్ చేసి మేడం మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే, మీ యూట్యూబ్ ఛానల్కి నేను ఇంటర్వ్యూలు ఇవ్వనని చెప్పేసి అంతే ఫోన్ పెట్టేశాడు. కట్ చేస్తే ఆ పిల్లవాడు నిన్న ఇంటర్వ్యూ నన్ను కదిలించింది నిజంగా. మిస్టర్ సంతోష్, యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. వాస్తవాలు ఇలాగే ఉండాలమ్మా. సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలి తప్ప ప్రయోగాలు చేసుకుంటూ జనాలతోటి ఆటలాడుకునేటటువంటివి చేయటం అనేది కరెక్ట్ కాదు. ఆ పిల్లవాడు సుదీర్ఘంగా కనీసం 1 గంట 2 గంటలు ఇంటర్వ్యూ చేశాడు అమ్మాయిని. ప్రతిదీ ఇంటర్వ్యూ చేశాడు, ఇంచ్ టు ఇంచ్. ఊర్లోకి వెళ్ళాడు, ఊర్లో జనాలను ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏంటనేది చూశాడు, ఆ అమ్మాయి పక్క తరపు నుంచి ఏం జరుగుతున్నాయి అనేది చూశాడు, ఆ తర్వాత అక్కడి నుంచి జరుగుతున్నటువంటి విషయాలు ఏంటనేది చూశాడు. ఆ సినారియోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా టచ్ చేసి అది నిజమా అబద్ధమా అనేటటువంటి డిస్కషన్ పెట్టాడు. ఇంకా అతను అబద్ధాలు అనేటటువంటిది తలచలేదు, అలాగే అబద్ధాలు ఇంకా రాలేదు. అది వస్తుంది, అది నాతోటే వస్తుంది. ఇతను కనీసము నిజాలు బయటికి తీసేటటువంటి ప్రయత్నం అతను చేశాడు. అప్ టు హిమ్. సంతోష్, కంగ్రాచులేషన్స్. ఎందుకు అనంటే సామాజిక బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఇంకొక ఇంటర్వ్యూలో కూడా మీరు దెబ్బతిన్నారు అనేది, ఇలాంటి వాస్తవాన్ని బయట పెట్టడానికే ఒక ఇంటర్వ్యూ చేసి దెబ్బతిన్నారు అనేది మా జై చెప్తే నేను విన్నాను. దాంట్లో కూడా వాళ్ళు డబ్బుల ఆశ చూపిస్తే కూడా మీరు డబ్బుకి లొంగకుండా కోర్టు మెట్లెక్కి కేసులు ఫేస్ చేస్తున్నారు, పోరాడుతున్నారు అనేటటువంటి విషయం కూడా నిజంగా మెచ్చుకోతగ్గ విషయం. నిజంగా ఇలాంటి యువత ఈరోజు ఉన్నందుకు నిజంగా నేను గర్వపడుతున్నానయ్యా, నిజంగా గర్వపడుతున్నాను. బహుశా భవిష్యత్తులో మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు. ఎందుకంటే ప్రపంచం అందరినీ అన్ని విషయాల్లోనూ మార్చేస్తుంది, జనం కూడా మారిపోతారు నాకు తెలుసు. మీరు మారినంత వరకు కూడా ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. విషయానికి వస్తే ఒక చిన్న పిల్ల అండి, 16 సంవత్సరాల పిల్ల ఒంటి మీదకి అమ్మవారు వచ్చింది అనంటే అది మానసిక పరమైనటువంటి రోగమా? ఇక్కడ ఒక విషయం మాట్లాడాలబ్బా. ఏది జరిగినా సనాతన ధర్మంలో ఏది జరిగినా తైక్కమని బయటకు వచ్చేటటువంటి సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు ఈ అమ్మాయిల విషయంలో కనపడట్లేదు నాకు. ఎక్కడికి వెళ్ళిపోయారబ్బా? యాడికి వెళ్ళిపోయారు అంటే మీరు నిజాలు బయటికి తీయరా? నిజాలని అవాస్తవాలని చెప్పడానికే ఉన్నారా? చూడండి, ఇంత చిన్న పిల్లల్లో పూనకాలు వచ్చినాయని, అమ్మవార్లు వచ్చినాయని ఒక ఇల్యూజన్లో వాళ్ళు ఉండిపోయి వాళ్ళ భవిష్యత్తుని చీకటిమయం చేసుకోవడమే కాక ఆ ఊర్లో ఉన్నటువంటి జనాల్ని, వాళ్ళ దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా మూఢనమ్మకాల్లో ముంచి లేపి ఎంతటి అజ్ఞానంలో ముంచేస్తున్నారో. ఎక్కడ జ్ఞాన వేదికలు ఎక్కడికి పోయారు హేతువాదులంతా? ఏం కంఠాలు లెగవటం లేదు. ఎందుకని అంటే మీకు నేషనల్ వైడ్ వార్తలు ఉంటే తప్ప, సంచలనాలు ఉంటే తప్ప, టింగ్లు ఉంటే తప్ప మాట్లాడరా? ఆల్రెడీ ఉన్న వాళ్ళందరికీ హైప్లు వచ్చేసినాయా? బిజీగా ఉన్నారా? మాట్లాడరా? ఇలా చిన్న చిన్న పిల్లల్ని ఈ విధంగా మార్చేస్తుంటే పెద్దవాళ్ళ యొక్క ధనదాహమో, లేకపోతే వాళ్ళకున్నటువంటి అత్యాసో, లేకపోతే కొన్ని శక్తులు వీళ్ళ వెనక ఉండి పనిచేస్తూ, స్వార్థం కోసం పనిచేస్తూ సమాజంలో ఇలాంటి అజ్ఞానంతో కూడుకున్నటువంటివి అన్పడ్ జనాలందరినీ కూడా ఈ విధమైనటువంటి మార్గంలోకి తీసుకొని వెళ్తుంటే ఖండించమా? నేను చూసిన వాళ్ళల్లో 2-3 ఖండించారు. ఇవి ఎందుకు వస్తున్నాయి, ఏం చేస్తున్నాయని. ఖండించడం కాదు మిస్టర్ కావాల్సింది. ఇదిగో ఈ పిల్లోడు వెళ్ళి చేశాడు చూడండి, దుమ్ము దులిపినాడు పోయి, మామూలుగా కాదు. అది కావాల్సింది ఇవాళ యువతలో. మేము ఇలాంటివి బోల్డని చేసినాం, ఇప్పటికీ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం, చేస్తున్నాం కూడా. కానీ మిగిలిన వాళ్ళకి ఏమైందమ్మా?
మిగిలిన వాళ్ళకి ఏమైందయ్యా? స్టూడియోలో కూర్చొని ఎక్కడో ఉంటే తీసుకొని వచ్చేసి వీళ్ళని పెట్టేసేసి వీళ్ళకి బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఇచ్చేసి వీళ్ళకి హెల్ప్ చేయమని చెప్పేసి అని మీరు చెప్పేశారే, ఆ లెక్క పత్రం లేనటువంటి ఆ డబ్బు ఎక్కడికి పోతుంది? దానికి ఏమన్నా ఒక సంస్థ ఉందా? ఒక ట్రస్ట్ ఉందా? దానికి సంబంధించినటువంటి ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఎవరైనా ఉన్నారా? ఆ సంస్థకి సంబంధించినటువంటి లీగల్ అథారిటీ ఏమైనా ఉందా? ఆ గుడి కట్టించాలి అంటే, ఆ ఊర్లో గుడి కట్టించాలి అని అంటే దానికి కావలసినటువంటి నామ్స్ ఏమిటి? మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఫోన్ నెంబర్లు ఇచ్చేసేసి వాళ్ళ గుళ్ళకి సహాయం చేయండి అని అడుగుతున్నారు. దాని వెనక మీరు ఏ విధమైనటువంటి లీగల్ అథెంటిసిటీ ఉంది అని నేను అడుగుతున్నాను. దీన్ని దోపిడీ అన్నారా? ఇంకొక విషయం ఏంటంటే, అన్ని మార్కెటింగ్లు అయిపోయినాయి ఆ యూట్యూబులకి. మోటివేషనల్ స్పీకర్ల మార్కెటింగ్లు అయిపోయినాయి, లైఫ్ కోచ్ల మార్కెటింగ్లు అయిపోయినాయి, లేకపోతే ఇంకొక మార్కెటింగ్లు అయిపోయినాయి, ఇంకేందేందేందేందో అయిపోయినాయి. ఇప్పుడు ఈ మార్కెటింగ్ వచ్చింది కదా కదా. పసిపిల్లల జీవితాల్ని నలిపేస్తున్నారన్న ఇంకిత జ్ఞానము స్టూడియోలో కూర్చున్న ఎవరికైనా ఉందా? కెమెరా పట్టుకుని వెళ్ళిన ఎవరికైనా ఉందా? వాస్తవాలు ఎంతమంది బయటికి తీశారు? ఎందుకు బయటికి తీయరు? వాళ్ళ బాల్యము ఈ విధమైనటువంటి మూఢనమ్మకాలతోటి, ఈ విధమైనటువంటి ఇల్యూజన్స్ తోటి వాళ్ళు జనాల్ని మోసం చేయడమే కాక వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ పక్కదోవ పట్టిస్తూ ఉంటే దానికి మీరు భూతం అందిస్తారా? ఏంటి మీ ప్రయోజనాలు ఏంటి వాటి వెనక? ఈ విషయంలో నేను చెప్తున్నాను కదా, ఇవాళ ఎందుకు నేను ఈ విషయాన్ని తీసుకున్నాను అనంటే, వీళ్ళు చిన్నపిల్లలు ఇలాంటి ఒక సైకిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు, లేదా ఇక నేను దాన్ని ఏమంటారు, ఆ విధమైనటువంటి ఆ ఎనర్జీస్ టాపిక్లోకి నేను వెళ్ళట్లేదు. అది మళ్ళీ పక్కదో పడుతుందని చెప్పేసి నేను ఇక్కడ మాట్లాడడం లేదు. చిన్నపిల్లలకి ఎంతో భవిష్యత్తు ఉంది. ఆ పిల్లలు పెళ్లి చేసుకోవాలి, రేపొద్దున బిడ్డల్ని కనాలి, లేదా వాళ్ళు చదువుకొని జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళవలసినటువంటి పిల్లలు. ఆ అమ్మాయి దీంట్లో ఉండి చెప్తుంది ఏంటి అని అంటే, నేను ఊరికి మంచి చేయడానికి దేవత వచ్చింది అని చెప్పేసి అని అంటున్నారు. ఊరికి మంచి చేయడానికి దేవత వస్తే నీ మంచితనాన్ని దేవత తీసేసుకుందామా? నీ యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి లాంటి వాళ్ళని ఇందాక బోల్ మందిని చూపించడానికి కదా నేను ఆ స్టూడియోలో కూర్చున్న వాళ్ళందరినీ కూడా చూపించడానికి కదా నేను. ఇక ఇలాంటి వాళ్ళని కూడా ఆ ఊగిపోటాలు, పిచ్చెక్కినట్టు ఇది చేయడాలు, అరుపులు, కేకలు, ఊళలు. దేవత ఎప్పుడు అలా ఉండదమ్మా. దేవత వస్తే అలా ఉండదు. మీలోకి ఎవరు వస్తున్నారు? ఏ స్వార్థపరులు వస్తున్నారు? ఏ స్వార్థం మీ లోపల నుంచి అలా మాట్లాడిస్తుంది? అది మీ శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మీకు ఎవరికైనా తెలుసా? ఇంకొక ఎపిసోడ్ చూశాను, స్టూడియోలో కూర్చొని అమ్మకి వస్తుందంట, కూతురికి వస్తుందంట. అసలు వస్తుందా? అమ్మ యాంకర్ అమ్మల్లారా, కొంతమంది మంచి చేస్తున్నారు తల్లి, కానీ మీరు ఆ స్టూడియోలకు పిలిచి వతదా అని అరవటం మానేసేయండి. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించకండి దయచేసి. వాళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ వెనక ఏం జరుగుతుందో దాన్ని బయటికి తీయండి అమ్మా. ఇది ఎక్కడ గోలండి? ఆ స్టూడియోలో ఒక రూమ్లో ఒక సెట్ వేసుకొని కూర్చొని, ఒక 2 కుర్చీలు వేసుకొని కూర్చొని ఆ రోజుకి ఆ ఎపిసోడ్ చేసేసి అడ్డంగా చేద్దామా, దిడ్డంగా చేద్దామా, అడదిడ్డంగా చేద్దామా, లేకపోతే ఇంకెవరన్నా వర్డ్ తీసుకుంటే వాళ్ళని గుడ్డిగా ఫాలో అయిపోదామా? ఒక్కడికి కూడా దాన్ని ఏమంటారు, చైతన్యం లేదు. బద్దకిస్టులు అందరూ లేజీ ఫెలోలే. ఒకడేం చేస్తే అదే నేను చేస్తా, ఒకడేం పెడితే అదే నేను పెడతా, ఒకడు కాలెత్తి చేస్తే నేను చేస్తా, ఒకటి ఇంకేదో చేస్తే చేస్తా. ఏంటమ్మా ఇది? అసలు మీరు విద్యావంతులేనా? చదువుకున్నాళ్ళ? విద్యావంతులు అనే పెద్ద మాట ఎందుకులే కానీ, ఆర్ యు గ్రాడ్యుయేట్స్? ఏం చదువుకున్నారు? ఒక సబ్జెక్టు గురించి మాట్లాడేటప్పుడు కనీసం మినిమం దానికి సంబంధించినటువంటి ఆ నాలెడ్జ్ని గ్యాదర్ చెయ్యరా? దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు మీరు తీసుకోరా? సీనియర్ల దగ్గర నుంచో, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచో, ఎక్కడి నుంచో సేకరించరా? విషయ సేకరణ మీ దగ్గర ఉండదా? ఒక అమ్మాయి ఏమో కూర్చొని వస్తుందా ఒక్కొక్కళ్ళు యాంకర్లు బాడీ లాంగ్వేజ్ చెప్తున్నాను నువ్వేం చెప్పినా నేను విన్ను అన్నట్టు ఒకళ్ళు కూర్చుంటారు. ఈజ్ దిస్ వే టు డూ యాంకర్ ఇజం? ఏంటది యాంకర్ ఇజం లాగా ఒక ఇజం లాగా తెచ్చేశారు మీరు దాన్ని. యాంకరింగ్ ఒక్కొక్క యాంకర్కి ఒక్కొక్క ఇజం ఉంటుంది. సరే, మీ గురించి నాకెందుకు కానీ సబ్జెక్ట్కి వస్తున్నా. ఇకపోతే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను నేను మాట్లాడదలుచుకున్నాను. మిగిలిన ఇంటర్వ్యూస్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క విషయం గురించి నేను మాట్లాడితే చాలు, మిగిలిన విషయాలన్నీ క్లోజ్ అవుతాయని అనుకుంటున్నాను. క్లోజ్ కూడా చేయించేటటువంటి విధంగా కూడా మేము చిత్రగుప్తు ఖచ్చితంగా ముందుకెళ్తుంది. ఎలా వెళ్తుంది అని అంటే, ఇప్పుడు ఈమె ఉన్నారు, ఈ అమ్మాయి ఉంది. ఏమండి, నేను ఇలా హాస్టల్లో ఉన్నాను, ఎక్కడో ఉన్నాను, నాకు దాన్ని ఏమంటారు ఇది వచ్చేసింది,
ఏదో పసుపు పెట్టుకున్నాను. హాస్టల్లో పసుపు ఎక్కడి నుంచి వచ్చింది అసలు నీకు? సరే అదొకటి పక్కన పెట్టేస్తే, ఆ పసుపు పెట్టేసుకున్నాను, నేనేదో చెప్పేశాను, అందరికీ ఇలా చెప్పేశాను, అలా చెప్పేశాను అని అంటే మీకు ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాం. కథ కాదు, అరే మా ఇంట్లో కూడా వస్తుంది తెలుసా. మా నానమ్మ ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడకి కూడా అమ్మవారు ఇట్టగా వచ్చి, అమ్మో ఆవిడ చాలా పవర్ఫుల్. మీకు ఆ సంగతి తెలుసోలేదు, అమ్మొచ్చాడు చెప్పాలి. నా చిన్నప్పుడు నా పక్కన కూర్చున్నప్పుడే జరిగిన 2-3 విషయాలు చెప్తూ ఉన్నా. ఒకసారి మేము ఎక్కడికో పోయినాం, ఎక్కడికో వెళ్ళి అక్కడ ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఒక 10-15 ఇళ్ళు ఉన్నటువంటి ప్లేస్ అనమాట, ఒక పేట అంటారు దాన్ని. అక్కడికి వెళ్ళి కూర్చొని అక్కడ ఏదో టీయో ఏదో తాగుతున్నాము, ఎవరో ఇంటికి పలకరించడానికి వెళ్ళినట్టున్నాం, తాగుతుంటే పక్కన ఇంట్లో నుంచి ఒక ఆవిడ విపరీతంగా ఊగిపోతా ఉందన్నమాట. జుట్టెర పోసుకుని ఊగిపోతా, ఒరే నేను నీతో కాపురం చేయను రా, నువ్వు అట్లాంటాడివిరా, నువ్వు ఇట్లాంటాడివిరా, నువ్వు అదిరా, నువ్వు ఇదిరా అని భర్తని పిచ్చకొట్టుడు కొట్టేస్తుంది. పిచ్చకొట్టుడు అనగానే ఇక అందరూ హారతులు, తర్వాత ఇంకోటి పట్టుకుని అమ్మవారు వచ్చేసింది అని ఓ ఇది చేస్తూ ఉన్నారు. మా నాన్నమ్మ పక్కనే కూర్చుని మొత్తం హారతులు. అరే నేను వెళ్ళను, ఈ వెధవని ఇంట్లో నుంచి గెంటేయాల్సిందే, వీడిని చంపేయాల్సిందే, వీడిని అట్ట చేయాల్సిందే, వీడి దుర్మార్గుడు, వీడి దుష్టుడు, వీడది ఇది అనగానే జమ్మున ఒక గట్టిగా ఒక అరుపు. వీళ్ళు అరుస్తున్నారు కదా, వీళ్ళ అరుపులు ఎందుకు పనికిరావు. ఆవిడ అలా అసలు ఆవిడ రంకె వేసిందంటే మామూలుగా ఉండేది కాదనమాట. ఒక్కసారి వేసేసరికి అప్పుడు చిన్నదాన్ని, ఒక 6-7 ఉంటాయిలే, చూసేసరికి ఆవిడ జుట్టు కూడా పెద్దదిగా ఉండేది, ముడి కూడా తీసేసింది, ముడి వేసుకునేది. తీయంగానే ఆవిడ చాలా పెద్ద బొట్టు పెట్టుకుని ఉండేవారు. చేసేసి ఆవిడ మీదకి అమ్మవారు వచ్చేసింది అనమాట. అమ్మవారు వచ్చేసి గబ్బ వెళ్ళిపోయి ఆ అమ్మవారు వచ్చిందన్న అమ్మాయి జుట్టు పట్టుకుని పట్ట కొట్టవతలు వారేసింది. ఏంటే ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు, ఏం చేసావు, నువ్వు ముందు దిగు అని చెప్పేసి అని అంటే మా నాన్నమ్మ ఒంటి మీదకి అమ్మవారు వస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. ఇంకా జనాలకి ఏం చేయాలో అర్థం కాక అందరూ నిశ్చేషులై కూర్చున్నారు. ఎందుకంటే నిమ్మకాయలు, తర్వాత అంటే యాప్ మండలం అవన్నీ ఆవిడకి అయిపోయినాయి. ఈవిడికి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఈవిడ అమ్మవారా అర్థం కాలేదు. నేను అట్లాగే చూస్తున్నా, నాకు భయం వేస్తూ ఉంది. మా నాన్నమ్మ పిచ్చ ఉతికింది, చంపలు పగలగొట్టేసి చివరికి ఏం చేసింది అని అంటే ఆ అమ్మాయిని ఏం చేసిందంటే కూర్చోబెట్టి కర్రె కాల్చుకొని వచ్చి తొడ మీద వాత పెడతా అమ్మవారు. ఎందుకంటే మా నాన్నమ్మకి అందరూ మద్దతు ఇస్తారు, ఎందుకంటే ఆవిడ చాలా పెద్దది, ఆవిడ పంచాయతీలు కూడా చేసేవాళ్ళు, చాలా ఆ కుటుంబం ఇది ఉండేదన్నమాట ఆ కాలనీలో. అనేసరికి కర్ర తీసుకురండి అనగానే వణికిపోయింది అనమాట. నాలుగు తెరువు, నీ నాలుగు మీద పెడతా, నువ్వు దేవతవి కాదు, నువ్వు పలానా అని ఇట్ట పెట్టి నిజంగానే కాల్చి పట్టుకొచ్చారు. ఆ తీయంగానే గట్టిగా పట్టేసుకుంది. అమ్మమ్మో నీ కాలు పట్టుకుంటాను, అమ్మమ్మో నాకు బాత పెట్ట మాకు అమ్మమ్మో అని. ఇప్పుడు అది పక్కన పడేసి మా అమ్మమ్మ మంచినీళ్ళు తీసుకురండి అని మంచినీళ్ళు దాకా కూసుంది. ఇప్పుడు చెప్పవే అంది. అని అన్న తర్వాత ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే ఆ మొగుడితో కాపురం చేయటం ఆవిడకి ఇష్టం లేదు. ఓకే, ఆవిడ ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది, వాళ్ళ సొంత బావతోటి. ఆ బావ దగ్గరికి వెళ్ళిపోవాల్సిన ప్రతిసారి పూనకు వచ్చినట్టు చేసి మొగుడిని కొట్టి అత్తమామని తిట్టి వెళ్ళిపోతాయి. ఈ విషయము ఇలా జరుగుతూ ఉంటే మా నాన్నమ్మ ఎంక్వైరీ చేస్తే విషయం ఇది. మరి దాన్ని మామూలుగా చెబితే ఎవడు ఒప్పుకుంటాడు, అక్రమ సంబంధాన్ని ఒప్పుకోడు కదా. అందుకని ఆవిడ కాపు కాసి ఆ రోజు నా అదృష్టం బాగుండి ఆడే ఉండి చూసా. అదైపోయిన తర్వాత ఇట్లా 2-3 నేను చూశాను సందర్భాలు. ఎవరైనా ఇట్లా పిచ్చి పట్టినట్టు ఉన్నా లేకపోతే ఏదైనా ఉన్నా వాళ్ళ తాట తీసేది ఆవిడ. నేను పెద్ద అయిన తర్వాత నాకు ఎప్పుడు ఉత్సుకత ఉండేది, అబ్బా మా నాయనమ్మ ఈ ఒంటి మీదకి అమ్మవారు వస్తుంది, ఆవిడని చూస్తే ఎవడైనా సరే పోసుకుంటాడు ఎవడైనా కానీ. అసలు ఇలా ఈవిడ ఎంతమందిని అయితే సెట్ చేసిందో మగాళ్ళని కూడా పడేసి కొట్టేది. అది చచ్చినట్టు వాడు తాగుడు మానేసేవాడు, తాగొచ్చి భార్యను కొడుతున్నాడు అనగానే ఈవిడకి అమ్మవారు పూనేసి ఆయన కొట్టిన కొట్టుడికి మళ్ళీ ఆడు తాగడం కాదు కదా, మంచినీళ్ళు తాగడానికి కూడా భయపడేవాడు అనమాట. ఆ స్థాయిలో ఉండేది. చివరికి ఆవిడ లాస్ట్ స్టేజ్లో నేను అడిగినాను, ఏమన్నానంటే నాయనమ్మ నువ్వు పోయినావు అనుకో అమ్మవారు కూడా నీతో పోద్ది కదా, ఆ అమ్మవారు ఎట్టొస్తుందో నాకు కూడా చెప్తే నేను కూడా తీసుకుంటా, కొంచెం ముచ్చట చెప్పవా అని చెప్పి అడిగినా నేనే. ఎందుకంటే జనాలు ఎవరన్నా కొట్టాలి తిట్టాలి అని అంటే నేను చాలా చిన్నదాన్ని, లేకపోతే అప్పటికి పెద్దదాన్నైనా అంత ధైర్యం ఉండేది కదా నాకు. అందుకని అమ్మవారు వచ్చేస్తే పిచ్చకొట్టుడు ఉండొచ్చు జనాల్ని, ఇలా చేసే వాళ్ళు అందరినీ ఉతకొచ్చు అనేసి అమ్మవారిని నాకు రమ్మని చెప్పవా అని అంటే అప్పుడే మా అమ్మమ్మ ఏదో దాగుతుందో నాన్నమ్మ పుసుక్కి నవ్వేసరికి అది మొత్తం పడిపోయింది అనమాట. నవ్వి ఓ మంచి ముచ్చట చెప్పింది. ఆ అమ్మవారు లేదు తొక్కలేదు. ఆ అమ్మవారు ఎందుకు అనంటే
ఎవ్వడో కూడా మనిషి తప్పు చేసేటటువంటి వాడు భయపడేది ఒక్క దేవతకి మాత్రమే, దేవుడికి మాత్రమే. కాబట్టి కాపురాల్ని నిలబెట్టాలి అన్నా, అలాగే చెడు సావాసాలకు పోయేటటువంటి ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ దారిలోకి పెట్టాలి అంటే ఆవిడ ఈ పని చేసేది. కనీసము నిజంగా ఆవిడ కాళ్ళకి మొక్కినా నేను. ఆవిడ లైఫ్ లాంగ్, ఆవిడ 70 ఏళ్ళు బతికారు ఆవిడ జీవితాంతము ఇదే చేసిందండి. కానీ ఆవిడ నిజంగా చెప్తున్నాను కదా, ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఆవిడ దేవతకి పెద్ద డివోటీ, నాంచారమ్మ తల్లికి చాలా పెద్ద డివోటీ. ఎంత బాగా ఆవిడ బోనం ఎత్తుకుందంటే అసలు చెప్పనే వద్దు. అట్లా ఆవిడకి కొలుపులు కొలిసిందంటే ఇంకెవరు పనికిరారు, అలా ఉండేది ఆవిడ ఒకటే చెప్పింది, ఇవన్నీ ఏమి లేవమ్మా, మనిషిని సన్మార్గంలో పెట్టడానికి నేను తీసుకున్నటువంటి పాత్. ఆవిడ ఎంతోమంది కాపురాలు నిలబెట్టిందండి, ఎంతోమందివి ఇది చేసిందండి. తర్వాత ఆవిడని ఇంకొక క్వశ్చన్ అడిగాను నేను, మరి నానమ్మ నువ్వు కొట్టినాళ్ళల్లో కొంతమందికి అమ్మోర్లు వచ్చినాయి కదే, లేకపోతే ఇంకొకటి వచ్చినాయి కదే, ఇంకొకటి దెయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారు కదనే, ఇవన్నీ ఎట్లన్నానంటే అవి కూడా లేవు బిడ్డ, అవి కూడా లేవు. ఏంటి అంటే మొగుడంటే ఇష్టం లేనటువంటి ఆడదో, లేకపోతే బడికి వెళ్ళడం ఇష్టం లేనటువంటి ఆడపిల్లకాయలో, లేకపోతే మగపిల్లలో చెడుదారులు పట్టినటువంటి మగపిల్లలో, ఇలాంటివి అడ్డం పెట్టుకోవడానికి ఇదిగో గాలనో ధూళనో అమ్మవార్లనో అడ్డం పెట్టుకుంటారు, 4 సరిస్తే చక్కగా అవుతాయి అని చెప్పి. మహాతల్లి ఏం చదువుకోలేదండి, ఎంత జ్ఞానో చూడండి, ఎంత జ్ఞాని చూడండి ఆవిడ. నా ఇల్లే ఒక పెద్ద గ్రంథాలయం అండి బాబు. ఎంతమంది లీడర్లు ఉన్నారు, ఎంతమంది చదువుకున్న విద్యావంతులు ఉన్నారో, చదువుకోని జ్ఞానులు ఎంతమంది ఉన్నారో నా ఇంట్లో నేను చెప్పలేను. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నానండి. అలా ఈ అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుంది అని అంటే ఈ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి లాంటి వాళ్ళు స్టూడియోలో కూర్చున్నటువంటి వాళ్ళందరినీ దయచేసి డోంట్ ఎంకరేజ్ అండ్ ఎంటర్టైన్. వాళ్ళ బాల్యము చిదవబడుతుందండి. వాళ్ళని అడ్డం పెట్టుకొని పేరెంట్స్ లాభపడుతున్నారు, లేదా వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇంకెవరో స్వార్థపరులు లాభపడుతున్నారు. ఇదంతా కూడా ఒక పెద్ద సినిమా స్టోరీలు ఇవి అన్నీ కూడా. వీళ్ళు చెప్తూ ఉంటారు అమ్మవారు కనిపిస్తుంది, అమ్మవారు అలా వస్తుంది. ఇప్పుడు దగ్గు వచ్చిందంటే అమ్మవారు వస్తారని లేదు, పీకల దాకా తిన్నా అందుకని దగ్గు వచ్చింది, తేపు వచ్చి దగ్గు వచ్చింది. ఓకే, సో పండగ భోజనం కదా కాస్త ఎక్కువైందిలే. ఈ విధంగా వీళ్ళు కూర్చొని అమ్మవారు నాకు కనపడింది, అలా కనపడింది, ఇలా కనపడింది, ఇలా వచ్చింది, అలా వెళ్ళింది అని మాట్లాడుతున్నారే, అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఎందుకంటే మనిషి యొక్క బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనతని ఎలా క్యాష్ చేసుకోవాలి అనేటటువంటిది కొంతమంది స్వార్థపరులకి బాగా తెలుసు. అలాగే ఈ ఆడపిల్లలు ఇలా తయారవ్వడానికి కూడా ఎన్నో కారణాలు ఉంటాయి. పెద్దవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ తయారు చేయొచ్చు, లేదా కొంతమందిని చూసి వీళ్ళు ఇలా అయితే మనకందరూ నమస్కారాలు పెడతారు, మనం ఇలా ఉండొచ్చు, మనం అందరూ కొలవబడతామని అంటున్నారు. కానీ రాను రాను వాళ్ళే ఒక సైకోల కింద తయారవుతారు. ఇప్పుడు అమ్మాయిని చూశాను, నిన్న టీవీలో చూశాను. అమ్మాయి ఒక విధమైనటువంటి ఒక కూతతోటి మొదలుపెట్టి అలా 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 వెళ్ళిపోతుంది ఆవిడ. రాను రాను చివరికి అమ్మాయి అదే వెర్షన్లోకి వెళ్ళిపోతుంది, అదే సైకిక్ వెర్షన్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఎంత నేరం తెలుసా? తల్లిదండ్రులకి చెప్తున్నాను, అలాగే స్టూడియోలో కూర్చోబెట్టి అమ్మ తల్లి కన్నా బుజ్జి అని మాట్లాడే వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఇలాంటి మూఢనమ్మకాలని పెంచి పోషించి జనాల మీదకి రుద్దితే ఆ డాన్స్లు వేసే వాళ్ళు ఊగే వాళ్ళకి ఏ శిక్ష పడుతుందో, వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఏ శిక్ష పడుతుందో ఆ ఎంకరేజ్మెంట్ బ్యాచ్లోకి మీరు కూడా వస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ విధమైనటువంటిది ఆ ఊర్లో ఉన్నటువంటి డబ్బు దస్కము ఇంకేదో గుడి కట్టాలి అనేటటువంటి వీళ్ళు చేసేటటువంటి చేష్టలు, అలాగే ఆమె బాల్యం ఏదైతే ఉందో చదువుకునేటటువంటి పిల్ల ఈ విధంగా మారడము. ఇంకొకటి ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ భూమి లోపల అమ్మవారు ఉంది, తవ్వండి అని ఒకళ్ళని తీసి తవ్వించి బయటికి తీశారు. ఏమండి వాళ్ళు తవ్వింది కనీసం ఒక అడుగు కూడా నాకు కనిపించలేదు. ఒక అడుగులో అమ్మవారు ఉంటుందా అండి ఎక్కడైనా? అమ్మవారు లోపల ఎప్పుడైనా సరే భూమిలోకి ఒక విగ్రహం వెళ్ళిపోయింది అని అంటే అది ఎప్పుడైనా సరే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడో, లేకపోతే ప్రకృతికి సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు, ప్రకృతి కాదు, ఏదైనా మన దేవుళ్ళకి ఆపద వచ్చినప్పుడో మన పూర్వీకులు బావుల్లోనో లేకపోతే ఇంకొక చోటనో దాచిపెట్టేవాళ్ళు దేవతల్ని. అలా దేవతా విగ్రహాలు మరుగున పడినాయి. ఇప్పుడు మనం చాలా తవ్వకాల్లో చూస్తాము, పెద్ద పెద్ద పట్టణాలు నగరాలే కింద నుంచి పైకి వస్తున్నాయి. అలా కప్పబడినటువంటి వాటిల్లో ఉండేటటువంటి విగ్రహాలు దేవతా విగ్రహాలు అక్కడ ఉంటాయి తప్ప ఒక అడుగు దూరంలో
తీసినటువంటి విగ్రహమో అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? నేను ఇక్కడ అడుగుతున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా నేను ఈ ఎపిసోడ్ పంపిస్తాను, నేను లెటర్ రాస్తున్నాను. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఆమె దగ్గరికి వెళ్ళి మొట్టమొదట అడగవలసినటువంటి ప్రశ్న, ఆ విగ్రహము ఎన్ని సంవత్సరాల నుంచి ఆవిడ అందులో ఉంది? ఎందుకంటే ఆవిడ అన్ని నిజాలు చెప్తుంది కదా. ఎన్ని సంవత్సరాల కిందటి విగ్రహము అనేటటువంటిది ఫస్ట్ ఆమె చేత చెప్పించిన తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు దాన్ని పరిశోధించి అది ఎప్పటిది ఎక్కడిది అనేటటువంటి తేల్చి ఒక సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పాయింట్ నెంబర్ 1. ఇంకా రెండో విషయం ఏంటి అనంటే, అసలు ఈ అమ్మాయి ఊరి పొలిమేరల్లో, ఎవరైనా కట్టుకుంటే ఊరి పొలిమేరల్లో కడతారు కానీ అవతల పొలిమేరలో వెళ్ళి గుడులు కట్టడము, అక్కడే కట్టాలని అమ్మవారు నాకు చెప్పడము, ఏ ప్రసాదం పెట్టాలనేది అమ్మవారు చెప్పడము, లేకపోతే ఇంకేం చేయాలనేది చెప్పడము, ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఆవిడ స్కూల్ ఎగ్గొట్టేసి ఆవిడ అంతటిగా ఆవిడ అలా ఉంటే పక్క వాళ్ళు లేకపోతే నాలాంటి వాళ్ళు తీసుకెళ్ళమ్మా హాస్పిటల్లో చూపించండి. ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, 2 లక్షలు ఖర్చు పెట్టామండి, నాకు ఇలా వచ్చిందని మా అమ్మాళ్ళు కంగారు పడిపోయి అదేంటి బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళ దగ్గర, క్షుద్ర పూజలు చేసే వాళ్ళ దగ్గరికి కూడా తీసుకుని బ్లాక్ మ్యాజిక్ ఏదన్నా జరిగిందేమో అని గురువుల దగ్గరికి వెళ్ళాము, తర్వాత డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము అంటే అమ్మాయి ఏం చెప్తుంది, ఈమెకు అమ్మవారు వస్తుందని చెప్పింది అని అన్నారు. ఎవరు చెప్పారు? డాక్టరా, సైకాలజిస్టా, సైకియాట్రిస్టా? ఎవరు చెప్పినారమ్మా నీకు దేవుడు వస్తున్నాడని? నిన్ను చూపించాల్సినటువంటి డాక్టర్ ఎవరు? 2 లక్షలు మీరు ఎవరెవరికి ఖర్చు పెట్టారు? అసలు ఎవరు మీ ఒంటి మీదకి దేవుడు వస్తున్నాడని చెప్పారో మాకు వాళ్ళ పేర్లు ఇవ్వండి. వాళ్ళను కూడా నేను ఈ ఎంక్వైరీలో నేను రేపొద్దున ఆ జిల్లా ఎస్పీకి నేను లెటర్ రాస్తున్నా, ప్లస్ ఇది ఈ అమ్మాయికి సంబంధించిన ఇంటర్వ్యూస్ అన్నిటిని కూడా ట్యాగ్ చేసి నేను పంపిస్తున్నాను. ఎంక్వైరీ ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకో చెప్పమంటారా? ప్రియా చౌదరి నీకెందుకు కడుపు మంట అని మీరు మాట్లాడచ్చు. కడుపు మంట కాదండి, ఎంత అపహాస్యం అవుతుందో తెలుసా? నా సనాతన ధర్మము, నా అమ్మవారు, ఆ చైతన్యము ఇలాంటి వాళ్ళ చేతుల్లో పడి. కాబట్టే ఇక్కడ ఖచ్చితంగా లీగల్గా, అలాగే సైంటిఫికల్లీ, అలాగే హెల్త్ ఇష్యూ పరంగా ప్రతి ఒక్కటి కూడా డెఫినెట్గా ఎంక్వైరీ వేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరందరూ కింద కామెంట్స్లో పెట్టండి, ఇది ఈ యొక్క సమాజానికి అవసరమా లేదా ఈ ఎంక్వైరీస్? ఇలాంటి వాళ్ళని మనం పెంచుకుంటూ పోషిస్తూ పోతూ ఉంటే ఎవ్వరూ కూడా బ్రెయిన్ తోటి ఆలోచించరు, ఎవ్వరూ ముందుకు వెళ్ళరు. ఎవరి ఇంట్లో అమ్మాయి భయంకరంగా భయపెట్టేస్తా ఉంది. ఈ అమ్మాయి కాదు, అందరూ స్టూడియోకి వచ్చిన వాళ్ళు అందరూ ఏంటంటే భయపెట్టేస్తున్నారు జనాలందరినీ కూడా. మీకు ఏదో జరిగిపోతుంది, ఏదో ఉంటుంది, నేను చెప్తా, నువ్వు చెప్తా, నీకోసం వచ్చావా, నా కోసం వచ్చావా? ఒకటి నేను చెప్తున్నాను, ఒకటి చెప్పమంటారా? గ్రామ దేవతలు ఎప్పుడూ కూడా వాళ్ళు ఎవరు మాట వింటారో, ఎవరు లాంగ్వేజ్ అర్థమవుతుందో వాళ్ళకి మాత్రమే వినిపిస్తారు, కానీ ఎవరికి పడితే వాళ్ళకి వచ్చి చెప్పరు, కోప్పడరు, అరవరు, కేకలేరు. ఎవరైనా తప్పు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొలిచేటటువంటి వాళ్ళకి మాత్రమే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క హెచ్చరికలు ఆ దేవత యొక్క శక్తిని అర్థం చేసుకునేటటువంటి సాధకులకు మాత్రమే చెబుతారు తప్ప ఇలా ఎవరికి పడితే వాళ్ళకి రారు. అండర్లైన్ దిస్ పాయింట్. ఇలా పిచ్చిగా ఎగురుకుంటూ పిచ్చి కథల స్టూడియోల్లో కూర్చుని చేసుకుంటూ డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమాలు మీరు పెట్టుకుంటూ యువతను ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఇవాళ 4గురిని తయారు చేశారు, మీరు స్టూడియోల్లో తీసుకొచ్చి కూర్చోబెడితే రేపొద్దున 400 మంది తండాల్లో పిల్లలు తయారవుతారు, 400 మంది వెనకబడినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు తయారవుతారు. లేదా ఏ ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లైనా స్కూల్కి వెళ్తే ఇష్టం లేకపోతేనో, లేకపోతే పెద్దవాళ్ళంటే ఇష్టం లేకపోతేనో, లేకపోతే ఇంకొకటి అంటే ఇష్టం లేకపోతే ఇలాగే తయారవుతుంది. సైకలాజికల్ గేమ్ అంటారు దీన్ని. ఇది కూడా ఒక అంటువ్యాధే, మీకు ఆ సంగతి తెలుసా? కరోనా లాగా ఇది కూడా ఒక అంటువ్యాధే. ఇది ఒక బ్రాండింగ్ మొదలైపోయింది. యూట్యూబ్లన్నీ కలిసి కూర్చొని ఇవాళ మార్కెటింగ్ మొదలు పెట్టేసేసి వీళ్ళందరినీ ప్రమోషన్ చేసేసి, నిజమైనటువంటి సాధకుడికి ప్రమోషన్ అవసరమే లేదు. నిజమైనటువంటి ఆ శక్తికి ఏ ప్రమోషన్ అవసరం లేదు. ఆ శక్తి నీకు ప్రమోషన్ ఇస్తుంది. అండర్స్టాండ్? ఇలా వచ్చి కూర్చొని ఈ విధంగా చేసేటటువంటివి ఇవి ఏ విధమైనటువంటి శక్తి, ఆ పవరు అనేటటువంటి పిచ్చ ఆలోచనలు మానేయండి. మీకు ఒక విషయం తెలుసా? మంత్రశాస్త్రాల్లో, తంత్రశాస్త్రాల్లో డాక్టరేట్లు చేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా, ఎడ్యుకేటెడ్ పర్సన్స్. వాళ్ళని తీసుకురండి. వాళ్ళు ఎప్పుడైనా సరే మీకు ఇట్ట కూర్చొని ఇట ఊగారా? వాళ్ళు ఊగుతారేమో చూడండి. గొప్ప సాధకులు రేపు పొద్దున కుంభమేళా వెళ్తున్నా, నేను చూపిస్తాను, నేను మీకు అక్కడ ఒక్కొక్కళ్ళని. వాళ్ళు ఊగుతారేమో చూద్దాం.
వాళ్ళు ఇలాగే పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడతారేమో చూపిస్తా నేను మీకు. అసలైనటువంటి సాధకులు ఎలా ఉన్నారో చూపిస్తా, చూడండి. ఇలాంటి పిచ్చ మాటలు, పిచ్చ కథలు, చిల్లర వేషాలు, చిల్లర కథలు వాళ్ళు వేయరు. అసలు సిసలైనటువంటి జ్ఞానాన్ని ఖచ్చితంగా నేను అందిస్తా. ఎందుకంటే ఇలాంటి చిల్లర వేషాలు ఎక్కువైపోయినాయి కాబట్టి డెఫినెట్గా నా జాతికి సరైనటువంటి సబ్జెక్ట్ అందించాల్సినటువంటి బాధ్యత కూడా మాలాంటి వాళ్ళ మీద ఉందని ఇవన్నీ చూసిన తర్వాతే నేను నిర్ణయించుకున్నా. ఇప్పటివరకు నేను వీటి జోలికి పోలా. ఇక నుంచి నేను చూపిస్తా, ఇక నుంచి నేను చెప్తా. ఎక్కడ ఏ విధమైనటువంటి శక్తి ఉందో, ఎక్కడ ఏ విధమైనటువంటి నాలెడ్జ్ ఉందో, ఎక్కడ ఏ మంత్రంలో ఏమి ఉందో, ఏ తంత్రంలో ఏమి ఉందో, ఎవరు ఎలా ధర్మబద్ధంగా ఎలా నడుచుకోవాలో, కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో, కుటుంబంలో కలతలు మాపుకోవడానికి వాళ్ళు క్రమశిక్షణగా సనాతన ధర్మంలో ఎలా ఉందో, ఇవన్నిటినీ కూడా మున్ముందు నా నుంచి మీరు చూస్తారు. లేకపోతే చిల్లర దేవుళ్ళు, కొత్త దేవుళ్ళు చాలామంది వచ్చి చేరేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టే మేము కొంతమందిని డిసైడ్ చేసుకున్నాం. అండర్స్టాండ్. ఇంకొక విషయం ఏంటంటే, మైనర్ పిల్లల్ని గనక ఇంకొకసారి స్టూడియోల్లో కూర్చోపెట్టారో, టీనేజ్ పిల్లలు, మైనర్ పిల్లల్ని ఇలాంటివి ఎంకరేజ్ చేశారో ఖచ్చితంగా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మీరు వార్త వేయండి, తప్పులేదు. ఒక వార్తగా తీసుకోండి, తప్పులేదు. కానీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇచ్చేసి, వాళ్ళని ఇంటర్వ్యూలు చేసేసి, వాళ్ళకి అనుగుణంగా మాట్లాడేస్తూ ఏం చేస్తున్నారు మీరు? రేపొద్దున వాళ్ళ బారిన పడి డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళ బారిన పడి మూఢనమ్మకాల్లో మునిగి ప్రాణాలు పోగొట్టుకుంటే యూట్యూబర్స్ మీరు బాధ్యత వహిస్తారా అమ్మా? బాధ్యత వహిస్తారా అయ్యా? ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదో నేను ఒకటే మాట మాట్లాడుతున్నా. అసలు వీళ్ళకి మీకు తేడా ఏముంది? వీళ్ళకి మీకు తేడా ఏముంది? ఈ పిల్లోడు ఎవరైతే ఉన్నారో, ఈ సంతోష్ అనేటటువంటి పిల్లవాడు ఈ చేసినటువంటి ప్రయోగానికి చేసి సక్సెస్ అయినటువంటి ఇతనికి ఈ పిల్లవాడికి వార్నింగ్లు వెళ్తున్నాయంట. ఈ పిల్లవాడిని యూట్యూబ్లో కూర్చోబెట్టి దాన్ని ఏమంటారు, థంబ్నెయిల్స్ పెట్టి ఈ పిల్లవాడిని దాన్ని ఏమంటారు, డిగ్రేడ్ చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని కూడా నేను విన్నాను. మిస్టర్ సంతోష్, మీరు ఇంకా చెయ్యండి, వాస్తవాలు వెలికి తీయండి, నిజమైనటువంటి సబ్జెక్టుని జనానికి ఇవ్వండి. మీలాంటి వాళ్ళకి మా చిత్రగుప్త ఛానలే కాదు, దీని వెనక ఉన్న కొన్ని లక్షల మంది కూడా మీకు సపోర్ట్గా నిలుస్తారు. వీ సపోర్ట్ యూ. మీలాంటి యువకులకి, మీలాంటి యువతులు, ఇలాంటి యువతులు ఎవరైతే ఉన్నారో, నిజాన్ని నిర్భయంగా చెప్పేటటువంటి యువతి యువకులకి, అలాగే వ్యక్తులకి కూడా చిత్రగుప్త ఛానల్ ఎప్పుడూ కూడా, చిత్రగుప్త ఛానల్ ద్వారా ఉన్నటువంటి లక్షలాది మంది కూడా మీకు సపోర్ట్గా ఉన్నారని నేను మీకు మనస్ఫూర్తిగా మాట ఇస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ అండ్ ఫైనల్, ఈ ఎపిసోడ్స్ అన్నిటి మీద కూడా ఖచ్చితంగా నేను ఆ పోలీసులకి అండ్ అగైన్ మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషన్కి కూడా నేను ఇది పంపిస్తున్నాను. ఎంక్వైరీ కమిషన్ ఒకటి వీళ్ళందరి మీద వేయాలి. వేసి అసలు వీళ్ళ వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో తెలియజేయాలి. ఆ పిల్లల్ని చదువుకోవడానికి పంపించాలి. దిస్ ఇస్ మై డిమాండ్. మీకు ఇంకో విషయం తెలుసా? ఈ సాధకులు వీళ్ళని ఇలా మాట్లాడుతున్నారు కదా, మీరు ఒక్కసారి ప్రపంచం నుంచి బయటికి రండి. రేపొద్దున కుంభమేళాకి రండి. అక్కడ పెద్ద పెద్ద సైంటిస్టులు ఉంటారు, ఆంథ్రోపాలజిస్టులు ఉంటారు, అలాగే మీడియాలో దిగ్గజాలు ఉంటారు, ఇంకా రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు. వాళ్ళందరూ ఎవరో తెలుసా? కొంతమంది విషయాన్ని సేకరించడానికి, రీసెర్చ్ చేయడానికి వస్తే దాంట్లోనే చాలామంది సాధకులు కూడా ఉన్నారు. అండర్స్టాండ్. విద్యాధికులు, విద్యావంతులు కూడా అసలు సిసలైనటువంటి సాధకులు ఉన్నారు. విద్య తరువాతే ఏదైనా. విద్యతో పాటే విజ్ఞానము. అజ్ఞానాన్ని రుద్దకండి, ఆలోచించండి. జై హింద్.